ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటిది ఆనవాయితీగా డిపార్ట్మెంట్లో వస్తున్నటువంటి ఈవెంట్. ఈరోజు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరలా మనం ఈ ఈవెంట్ కండక్ట్ చేసుకోవడం, దానిలో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఎస్పీ గారికి, అదేవిధంగా మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ అనేటువంటిది చాలా ముఖ్యం. మనం జరుగుతున్నటువంటి నేరాలు, మారుతున్నటువంటి వాటి స్వభావం, పోలీస్ ఆఫీసర్స్ వేటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి అనేటివి కనుక చూస్తూ పోతే, గతంలో పోల్చి చూస్తే ఇప్పుడు మన మేధస్సుకు సంబంధించి, అదేవిధంగా మనకి ఉన్నటువంటి అవగాహన ప్రతిరోజు కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్తో పాటు ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి జరిగినప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి రావడానికి, మీరంతా కలిసి మీ మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీ ట్రైనింగ్లోనూ లేకపోతే మీ సెలక్షన్స్ టైంలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అంతా కూడా మరొకసారి పునరుద్ధరించుకోవడానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి అంశాలు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, కుటుంబం యొక్క పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి కూడా ఈ వార్షిక క్రీడోత్సవాలు అనేటువంటివి ఒక అవకాశాన్ని మీకు అందరికి కూడా కల్పిస్తాయి. ఆ స్ఫూర్తిని ఎక్కడ కూడా మనం తగ్గించుకుంటా, అదే స్ఫూర్తితో ఈ 3 రోజులు మంచి ఉత్సాహంతో, ఉల్లాసంతో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి, దాన్ని మళ్ళా మీతో పాటు వెనక్కి అదే స్ఫూర్తిని తీసుకెళ్ళి ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో కూడా చూపించాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది. మన జిల్లాలో ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ స్పోర్ట్స్ మీట్లో 3 సబ్ డివిజన్స్ నుంచి 3 టీమ్స్, అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి ఒక టీమ్ వేరే వేరే స్పోర్ట్స్ ఈవెంట్స్లో, వేరే వేరే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసుకొని కంపీట్ చేస్తాయి. సో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో, ఈ కాంపిటీషన్స్లో ఎవరైతే గెలుస్తారో దాని పరంగా పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో ఏ సబ్ డివిజన్ లేకపోతే ఆర్మ్డ్ రిజర్వ్ టీం గెలిచిందని మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ టీం గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను.